జనసేనాని పవన్ కళ్యాణ్ ఇరు తెలుగు రాష్ట్రాలలో చేనేత వస్త్రాలకి బ్రాండ్ అంబాసిడర్గా స్వచ్ఛందంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చేనేత వస్త్రాలు ధరించండి, ఆ పరిశ్రమని కాపాడండి అంటూ మెసేజ్ ఇచ్చాడు. ఇప్పుడు అదే కాన్సెప్ట్తో ఉన్న పాటకు కాటమరాయుడు చిత్రంలో స్థానం కల్పించాడు. ఇప్పుడు ఆ పాట యూట్యూబ్లో హల్చల్ చేస్తోంది. నేత చీర కట్టుకొచ్చి ఓ నాయిక అంటూ సాగే ఈ పాట పక్కా గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా ఉంది. ఇంకా పవన్ మీసకట్ను, వేసుకున్న షర్ట్ కాలర్ స్టైల్ను వర్ణిస్తూ ఈ పాట సాగుతుంది. ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లినప్పుడు కూడా పవన్ వదిలిపెట్టని ఎర్రకండువా ఈ సాంగ్ లిరిక్లోకి వచ్చేసింది. సంక్రాంతి కోడిపందాల సంప్రదాయాన్ని కూడా ఇదే సాంగ్లో దించేశారు. ఈ గీతాన్ని సాహితీ సాయి చరణ్ ఆలపించారు. అనూప్ రూబెన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ఈ పాట ఆణిముత్యంగా మారి అభిమానులను అలరిస్తోంది. ఈ గీతాన్ని భాస్కర్ భట్ల తన కలం నుండి జాలువార్చారు. ఒకే గీత రచనలో ఇన్ని వైవిధ్యాలు చూపిస్తూ రచన చేయటం భాస్కర్ భట్లకే చెల్లిందని సాహితీవేత్తలు అంటున్నారు. మొత్తానికి పవన్ సినిమాల్లో నేతచీర పంచెలపై వచ్చిన తొలిపాటగా దీన్ని సినీ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.